అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన సాక్ష్యం విందాం. ఆయన పేరు జోషువా. ఆయన హిందూ కుటుంబం నుంచి క్రైస్తవ కుటుంబంగా మారారు. ఆయన ఫ్యామిలీ తను వెలివేసినా సరే కానీ ఆయన విశ్వాసం తన నమ్మకంగా ఉంచి ఆటో నడుపుతూ తన యాత్ర ఎలా కొనసాగారో మనం ఈరోజు విందాం. దేవుని మన అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ శుభం తెలియజేస్తున్నాను. నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు. అసలు మా ఇంట్లో కానీ ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి చిన్నప్పటి నుంచి మరి అనేకమైన పూజల గురించి, అనేకమైన తిరుగుల గురించి, మరి సినిమాలు, షికార్లు, బిర్యానీలు తినుకుంటూ ఊర్లు తిరుగుతూ నా యొక్క అలా తిరుగుతూ వెళ్ళిపోయేవాడిని. చదువు లేదు, చదువు అవ్వలేదు. చదువు గురించి కూడా మరి ఎంత నేర్చుకుందామన్నా వచ్చేది కాదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిన్నప్పటి నుంచే నా వెనకాల వెంటాడుతూ మందిరానికి రా, ప్రభువుని నమ్ముకో, ప్రభువుని చేర్చుకో అన్నా సరే నేను తోసివేశాను. అయితే ఒక్కరోజు వచ్చింది, అప్పుడే శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అలా తిరుగుతున్న పరిస్థితిలో మా ఇంటి పక్కనే మందిరం అంటే ఎలాగా మైకులు పట్టుకొని, షూ ప్లేట్లు, సీరా షర్ట్లు పట్టుకొని రారా అక్కడ ఆడుకుందాం, నువ్వు ఆడుకుంది కానీ రా అన్నారు. అయితే అక్కడికి వచ్చాను. అయితే మేము చేయి చూపించుకోవడం అలవాటు. చేయి చూపించుకొని ఆ యొక్క జ్యోతిష్ దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడెల్లా పెద్ద దేవుడు నీతో ఉన్నాడు, పెద్ద దేవుడు నిన్ను ఆవరించున్నాడు, పెద్ద దేవుడు నిన్ను అడుగుతున్నాడు, పెద్ద దేవుడు ఎందుకు, ఆయన పేరు సర్వోన్నతుడు అన్నారు. మాకు పూజారి ఉంటాడు. పూజారి దగ్గరికి వెళ్తే మా ఇంటి ముందునే ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గర ఆయనే సర్వోన్నతుడు, అధిపతి, ఆయనే అందరికీ ముందు పూజ చేస్తారు అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే ఒక్క మాట చెప్పాడు, ఆయన నీతో మాట్లాడతాడు, నేనే సర్వోన్నతుడు అని చెప్తాడు అని చెప్పారు. అయితే అక్కడికి వెళ్ళాను. నాకు చెప్పలేదు. అది చెప్పిన తర్వాత ఇంకో రాష్ట్రం వెళ్ళమన్నారు. రాష్ట్రానికి వెళ్ళాను. అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళమంటారు. ఇంకో దగ్గరికి వెళ్ళాను. ఎక్కడా లేదు. లాస్ట్కి మా ఇంటి పక్కనే ఇలాగ పిల్లలు ఆడుకుందాం రా అంటే తీసుకెళ్తే వెళ్తే అక్కడ నేనే సర్వోన్నతుడు అని చర్చిలో అన్నారు. అప్పుడు కానించి అక్కడే ఉండిపోయాను. నెమ్మదిగా చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. చర్చికి వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు మరి మందిరానికి వెళ్ళాను, కానీ ఎదుగు బదుగు లేదు, ఏమీ తెలియదు. చర్చికి అంతే ఏదో దేవాలయం అంతే, ఆయన దేవుడు అంతే, దేవుణ్ణి కొలిస్తే శాంతి ఇస్తారన్న శాంతి కోసం తిరిగాను. శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. పాప క్షమాపణ గురించి ఒప్పింపు చేయబడ్డాను. పాప క్షమాపణ ఒప్పుకున్నాను. ప్రభు దగ్గర క్షమించమని అడిగినాను. క్షమించినాడు. ఎక్కలేని శాంతి, ఎక్కలేని నెమ్మది వచ్చింది. అయితే నాకు మరి చర్చిలో అందరూ పరిచయం అయ్యారు. అందరితో సంతోషంగా, సమాధానంగా వాళ్ళతో పాటు వాళ్ళు ఎక్కడికి వెళ్తే, సువార్తకి వెళ్తే, మీటింగ్కి వెళ్తే, ఎక్కడికైనా స్పెషల్ మీటింగ్కి వెళ్తే, స్పెషల్ మీటింగ్ పెడితే అలా కంటిన్యూగా నడుస్తూ ఉన్నాను. మరి ఆగస్ట్ 15th మరి యూత్ మీటింగ్ జరిగింది. ఆ యూత్ మీటింగ్లో ఇప్పుడు నీ పేరు లేకపోతే, నువ్వు జీవగంధంలో నీ పేరు లేకపోతే నువ్వు సున్నా అవుతావు, నరకానికి వెళ్ళిపోతావు. నిజమే, నా పేరు లేదు. 3 సంవత్సరాలు తిరుగుతున్నాను కానీ నా పేరు లేదు. ఆ అనుభవం లేదు. ఎప్పుడైతే మరి నేను పాపాలు ఒప్పుకున్నానో వెంటనే ఆయన అన్నాడు, పాపాలు ఒప్పుకో. ఆ యూత్ మీటింగ్లో నన్ను ఒప్పించారు, ఒప్పుకున్నాను. జీవగంధంలో నా పేరు రాయబడింది, నేను విశ్వసిస్తున్నాను. అలా జరుగుతున్న క్రమంలో మరి ఈ యొక్క ఫ్రెండ్స్, మరి ఆ మందిరంలోనే ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ మందిరంలో మనుషులే, విశ్వాసుల పిల్లలే, వాళ్ళు బలమైన పిల్లలే. వాళ్ళ మందిరం వాళ్ళ ఇంట్లో పెట్టారు. అయితే వాళ్ళు నాకు షెడ్యూల్ అలవాట్లు నేర్పించారు. అప్పుడు గారు నాకు షెడ్యూల్ అలవాట్లు అంతా నాకు తెలియదు. పర్వాలేదు, బైబిల్లో ఉందా అని అన్నారు. నాకు అప్పుడు బైబిల్ తెలియదు కనుక వాళ్ళతో పాటు మూతి పెట్టాను. మరి పక్కా మరి తాగుబోతున్న అయిపోయాను.
మళ్ళీ అశాంతి అయిపోయాను, మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాను. ప్రభు మళ్ళా కొట్టాడు, తీసుకొచ్చాడు, బాగు చేశాడు. మళ్ళీ నేను రక్షణని సంపాదించుకున్నాను. మళ్ళా ఆనందాన్ని ఎక్కడైతే పడ్డానో మళ్ళీ ఆ మందిరానికే, ఎక్కడైతే తోయివ్వబడ్డానో ఆ మందిరానికే మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఆత్మీయంగా పెరిగాను, ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నాను. ఆ సమయంలో మరి పరిచర్య అని ఆ యొక్క దాంట్లో కూడా వెళ్ళాను. మరి ఎక్కడైనా మీటింగ్లు అవుతాయి, ఎక్కడైనా సువార్తలు అవుతాయి, ఎక్కడైనా భయం సువార్తకి వెళ్తే, మరి పక్క మందిలో ఎక్కడైనా స్పెషల్ మీటింగ్లు అవుతాయి, అలా వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ప్రభు మరి నన్ను కూడా మరి తన పరిచర్యలో ప్రభు పిలుచుకున్నట్టుగా మరి నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆటో వేస్తూను అని నాకు మరి చదువు లేదు కనుక జాబ్లు ఏం లేవు. ఆటో మీదే కరపత్రాలు పంచుకుంటూ ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి అలా తిరుగుతూ వచ్చాను. మరి ప్రభు భారాన్ని ఇంకా పెంచి ఉన్నాడు. మరి ఒక్కసారి నాకు కళ వచ్చింది. ఆ కళలో చాలా భయంకరమైన కళ అది. ఇద్దరు మనుషులు తీసుకొని ఒక కొండ మీద వదిలేశారు. అక్కడి నుంచి వాళ్ళు మాయమైపోయారు. ఏంటి ఇది, మనుషులు నడిచినట్టు తోవ కనిపిస్తుంది. పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఒక లారీ ఉంది, ఆ లారీ ఎక్కాను. ఆ లారీ ఎక్కిన తర్వాత అక్కడ మరి ఎర్ర భూమి దున్నేసి ఉంది. అది నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేశాను. ఒక 18 మాసాలు ప్రార్థన చేస్తే దేవుడు ఒక మ్యారేజ్ కోసమైనా అక్కడ తీసుకుని వెళ్తే చూస్తే సేమ్ అంత దూరమే నడిచాను, అదే తోవలో నడిచాను, అదే లారీ ఎక్కాను. అక్కడే మనుషులు ఉన్నారు. అనేక మంది సువార్త చేశారు, కానీ సరైన బదుగు లేని మనుషులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి మరి ప్రభు ఒక మేర కొరకు మరి కిందన మరి ఆ ఊరిలో కిందన చర్చ్ ఉంటే అక్కడ కొన్నాళ్ళు నడిచాం. అయితే వాళ్ళు అందరూ ఒక 200 మంది పైన నడిచి వస్తున్నారు. ఆ 200 నడిచే ముందు మేము ఒక ఇద్దరు వెళ్తే బాగుంటుంది కదని తలంపు వచ్చింది. ప్రార్థన చేసాం, దేవుడు మార్గాలు తెరిచాడు. అక్కడికి వెళ్ళి మరి మందిరాన్ని స్థాపించాం. అక్కడ అనేక మందికి బాప్తిసాలు ఇచ్చాం, అనేక మందిని సువార్తకులు చేసాం, అనేక మందిని ప్రార్థనాపరులు చేసాం, అనేక ప్రభు వాక్యాన్ని బోధించిన వారుగా చేసాం. కాబట్టి ఇదంతా చూస్తే దేవుడు మరి నేనెక్కడ అదెక్కడ చూస్తే దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు. ఆయన పనిలో ఎవరు ఆసక్తి చూపిస్తారో వాళ్ళందరికీ పనులు ఇచ్చిన వాడు ఉన్నారు. అలాగా ఆ దున్నేసే భూమిని సరైన మొక్కలు ఎలాంటి మొక్కలు అంటే బోధ చేయగలరు, చదువు రాదు, కొండ జాతిలో ఉన్నవారు. అలాగా చేస్తూ ఒక ఊరు జరుపుకుంటూ వెళ్తున్నాం. ఆ దినంలో మరి నాకు మలేరియా దోమలు కుట్టాయి. తర్వాత మలేరియా వచ్చింది. ఆ మలేరియా మరి 4 మాసాలు నా బాడీలో ఉంది. అది నాకు కనబడలేదు. జ్వరం వస్తుంది పోతుంది. అయితే ఏంటి అని చూస్తే తర్వాత 4 నెలలు పోయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవుతే అక్కడ చెప్పారు మలేరియా ఉంది అని. మలేరియా కాక టైఫాయిడ్ ఉందన్నారు. ఆ టైఫాయిడ్ కాకుండా పచ్చకావలు ఉన్నాయన్నారు. అది కాక కిడ్నీకి మరి ఎక్కువగా డ్యామేజ్ అయ్యిందన్నారు. అవన్నీ మరి చూస్తూ ఉంటే మరి వెనకం చేయలేదు, కానీ ముందుగా ప్రభువు నాకు దాంట్లో కూడా సాయం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు కూడా నేను డయాలసిస్ మీద ఉన్నాను. వారానికి 3 సార్లు డయాలసిస్ అవుతుంది. అయినా సరే మరి పట్టు వదక దాని కొరకే, ఆ మందిరం కొరకే ఎంత కష్టపడ్డాం. ఒక సేవకులను తయారు చేసాం. చాలామంది ఒక 8 బ్రాంచీలు మందిరాలు కట్టాం. అనేకమైన ప్రభు మాకు సాయం చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడే ఆయన బలవంతులుగా నేను వాక్యం చెప్తుంది. అలాగా బలంగా ప్రభు వాడుకుంటూ వచ్చినాడు. అయితే మరి ఇప్పుడు కూడా మరి సువార్తకి వెళ్ళడం, ప్రతి ఆదివారం ఏదో మందిరానికి వెళ్ళడం, వారు వచ్చిన మాటలు చెప్పడం, ప్రభు ఇచ్చిన వాక్యాన్ని దాన్ని విప్పంపు చేయడం, దాన్ని పంచడం, దినదినము వర్ధిల్లు అనేట్టుగా ప్రభు యేసుక్రీస్తు వారు ఏమి చేత కాకపోయినా, ఏం మాటలు రాకపోయినా, ఏ చదువు రాకపోయినా ఒక దైవదాసుడు అన్నాడు, 25 సార్లు బైబిల్ చదివితే నీకు బైబిల్ అర్థమవుతుంది అన్నారు. నాకు చదువు రాదు, డబ్బులు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, నెలకి బేరం మాట్లాడుకొని నెలకు 300 ఇస్తాను, నాకు 3 అధ్యాయాలు బైబిల్ చదవాలని అలాగా చదివించుకుంటూ తర్వాత నా పిల్లలు, నా భార్య వచ్చింది, నా భార్య చదువుతుంది. ఇప్పుడు మా పిల్లలు చదివారు.
అలాగా మరి బైబిల్ 25 సార్లు చదవడం జరిగింది. అయితే ఇంకాను మరి నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి మరి 25 సార్లు చదివినా ఏదో కొద్దిగా చెప్పడానికి, కొద్దిగా వివరించడానికి ప్రభు ఆత్మదేవుడు ఎంతగానో సాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మీరు కూడా మరి ప్రభు కొరకు ఆసక్తి కలిగి ఉంటే మీకు కూడా ఇటువంటిది ప్రభు ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్ను రక్షించినవాడు, నన్ను రక్షించాడు, నీకు జ్ఞానం ఇచ్చినవాడు నాకు జ్ఞానం ఇచ్చాడు. అలాగే అందరికీ జ్ఞానం ఇచ్చే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు పని చేయాలి, ప్రభు కొరకు పౌరసంగా నిలబడాలి, ప్రభు కొరకే జీవించాలి, ప్రభు కొరకే సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు కొరకే అనేకమైన కార్యాలు జరిగించాలి. చాలా నోటుబాట్లు ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి నా జీవితాన్ని మరి అలా గడుపుతున్నకులుగా మరి ఒక అన్న నన్ను కొట్టినవాడే మారుమనసు పొందాడు, వాడు పిలిపోయాడు. మా అక్కలు, మా చెల్లెలు వాళ్ళందరూ నన్ను ఆలం చేసేవారు, వాళ్ళు కూడా మారుమనసు పొందారు. నా ఫ్రెండ్స్ ఆలం చేశారు, వాళ్ళు మారుమనసు పొందారు. మా బామ్మది ఆలం చేశాడు, ఆయన మారుమనసు పొందారు. ఒకరు అలా అత్త వాళ్ళు పిన్నివారు, వాళ్ళు చెల్లివారు అలాగ మారుతూ వస్తున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు ఎటువంటి వారికైనా ఆయన సాయం చేసేవాడు ఉన్నాడు. ఆయన నడిపించిన వాడు ఉన్నాడు. ఆయన మనల్ని మరి గైకున్నవాడు ఉన్నాడు. ఆయన మనల్ని మరి అనేకమైన కార్యములు చేసేవాడు ఉన్నాడు. అందుకబట్టే నేను ఈ సాక్ష్యం చెప్పాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ సహోదరులు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే ప్రభు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? నేను అడిగేవాడిని, నేను విన్నాను. జీవం పెట్టేవాడు ఆయనే, జీవం తీసేవాడు ఆయనే. నువ్వు జీవం తీస్తా చనిపోతారు కదా మనుషులు, నీకు తెలుసు కదా. వాళ్ళకి నీవు చెప్పు ఉంటే నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్తా. చెప్పడం అంటే నాకు చెవులో చెప్పడం కాదు, ఆ ఏరియా దగ్గరికి వెళ్తాను, ఆ మనిషితో మాట్లాడతా. తెలియజేయమంటే వెళ్ళాను, ఆ వీధిలోకి వెళ్ళాను, కరపత్రాలు పంచుతా అనమాట. కరపత్రాలు పంచుకుంటే అడిగాడు ఆయనే. అందరికి ఇచ్చాను కానీ ఎవరు అడగలేదు, ఈయన అడిగాడు. ఈ కరపత్రం ఏటిపో పంచుతున్నావు, హాస్పిటల్వా లేకపోతే ఏదైనా బట్టల షాపువా అని అడిగాడు. అడిగితే కాదు, పరలోకంకి వెళ్ళే తోవ అని చెప్పాను. పరలోకం కోసం. పరలోకమా? ఏంటి పరలోకం ఏంటి అని అడిగాడు. అప్పుడు చెప్పాను, ఆయన రక్తంతో ఎవరైతే కడబడతారో వాళ్ళు పరలోకానికి వెళ్తారని చెప్పాను. అయితే ఆ మరుసటి రోజు చూసేటప్పటికి ఆయన చనిపోయాడు సడన్గా. ఏంట్రా అంటే ఆయన పచ్చకాలు ముదిరాయి చనిపోయాడు. నేను అడిగాను కదా ప్రభుని, ఎప్పుడైతే నువ్వు తీసుకుంటే వాళ్ళకి చెప్తావు సేమ్ వాళ్ళకే చెప్పాను, వాళ్ళు చనిపోయారు. రెండోసారి మళ్ళీ ప్రార్థన చేశాను. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైనా చెప్పాలా, మరి మీరు తీసుకున్న వారికి చెప్పండి, నేను చెప్తాను వాళ్ళకంతే. 5 గంటలకి అయింది, చాలు మీద చాలు అనుకుని కాళ్ళు లోపల వచ్చాయి, చాలు అనుకున్నాను. కింద మా ఇంట్లో మెట్ల కింద దిగుతున్నాను. ఆయన నవ్వుతున్నాడు. ఎవరు నవ్వుతున్నారని ఆయన పోల్చుకోలేకపోయాను. ఆయన రూపురేఖలు మారిపోయాయి. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన గురించి వెళ్ళి చెప్పాను. కొద్ది ప్రశ్నలు వేసాను, ప్రశ్నలకు చెప్పాడు. అన్నీ రైటే, నేను అనుకున్నవన్నీ రైటే. అయితే నువ్వు చనిపోతావు అన్నాడు. అవును, అందరూ చెప్తున్నావు చనిపోతావు, అందుకే నీ ఇక్కడికి వచ్చానురా, నీకు నాకు ఎటువంటి సంబంధం. ఆయన నేను పోల్చుకోలేకపోయాను. ఆయన ఏమో హెచ్ఐవితో ఉన్నాడు. ఆయనకి వెళ్ళి చెప్పాను ప్రభు గురించి. వెంటనే ఆయన ప్రార్థన చేశాడు. మరి ఆయన మరుసటి రోజు చనిపోయాడు. అంటే దేవుడు మనకి ముందుగానే మనం అడిగితే ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఇంకొక అనుభవం ఉంది. ఆ ఊరు వెళ్ళడానికి నాకు కూడా డబ్బులే లేవు. ఆ ఊరు వెళ్ళడానికి బయలుదేరాను. ప్రార్థన చేస్తే మాకున్న ఒక ఆయన ఏమైనా దయపెడతాడు ఆయనే. ఆ రోజు ఏమో వెళ్ళిపో అన్నాడు. ఏమి లేవు, వెళ్ళిపో అంతే, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాను. డబ్బులు లేవు కదా. ఇంటికి వెళ్తే మా ఆవిడ చిల్లర పైసలు 14 రూపాయలు ఇచ్చింది. అక్కడికి వెళ్ళడానికి 64 రూపాయలు ఉండాలి. నా దగ్గర ఉన్నది 14 రూపాయలే. ఒక 50 రూపాయలు ఎవరిని అడగలేదు. నేను నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాను. వాటర్ బాటిల్ తీసుకున్నాను. దాదాపుగా 75 కిలోమీటర్లు ఉంటే నడిచి వెళ్దాం అనుకున్నాను. నేను ఆటో వాడిని కనుక ఆటో ఫ్రెండ్స్ ఎవరైనా చూసి దారి అటు వెళ్దాం అంటారు అనుకున్నాను. నిజంగా ఆటో అయ్యింది. ఆటో చూస్తే నా ఫ్రెండ్ కాదు,
నా జోస్తుగాడు కాదు, నా ఏరియాలో ఉన్నవాడు కాదు. మేడం గారు పిలుస్తున్నారు అన్నారు. మేడం గారు పిలుస్తున్నారంటే వెళ్ళాను. మేడం చూస్తే నమస్తే పెట్టాను. అండి మీకు నేను 50 రూపాయల వాళ్ళు గ్యాప్ ఉందా అన్నాను. గ్యాప్ ఉందని అన్నాను. రైల్వే స్టేషన్ దేపెట్టావు కదా, నేను నీకు ఇవ్వలేదని. అలాగా నాకు ప్రభు సాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అనుభవాలు ఇంకెన్నెన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. అని బట్టలు లేవు, జోలు లేవు, చెప్పులు లేవు, ఏమి లేకపోయినా అలాగే జీవించాను. ఆ మేకకి, ఆ చెప్పులకి మేకులు కొట్టి నడిచాను. ఒకరోజు మందిర్లో ఆరాధన సండే జరిగింది, అదొకటి చెప్తాను. ఆదివారం నాడు మరి ఆరాధన అయిపోయింది, బల్ల అయిపోయింది, యూత్ మీటింగ్ అయిపోయింది. మా మందిరంలో యూత్ మీటింగ్ ఉంటుంది ఆదివారమే. అంతే అయిపోయిన తర్వాత స్పెషల్ స్పీకర్ వచ్చాడు. ఆ స్పీకర్ వచ్చేటప్పుడు సాయంత్రం స్పెషల్ మీటింగ్ అన్నారు. 5 గంటలకు ఫుల్ వర్షం పడిపోయింది. మ్యాటీలు అన్నీ తీసి ఆ పులిపేట మీద వేసి మొత్తం తుడిశాను. తుడిస్తే ఆ తడి ఉండిపోయింది. తడికి క్లాత్ కావాలి, క్లాత్ లేదు. దేంతో తుడుతామని అది ఎవరు లేదు. ఏం లేకపోతే నా ప్యాంట్ షర్ట్తో తుడిచాను. మొత్తం అంతా మళ్ళీ నీటిలో వేసాను. నీటిలో వేసిన తర్వాత ఆ నీటిలో మళ్ళీ అదే వేసేసుకున్నాను. అది మొత్తానికి ఆరిపోయి బట్టలు మీటింగ్కి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మరి నా దగ్గర అది చిరిగిపోయింది. ఎలా చిరిగిపోయిందంటే, ఒక ఆయన ఒకే డ్రెస్ మాట, ఒక ఆయన ఇంజనీర్ అయ్యాడు. ఆయన ఏమో స్వీట్లు, చాక్లెట్లు, తర్వాత కేకులు, తర్వాత ఏమో సమోసాలు పంచి, అన్నయ్య నీ ప్రార్థన చాలా థ్యాంక్స్, చాలా వందనాలని ఇలా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుంటే వెనకాలని చిరిగిపోయింది. చిరిగిపోతే ఇంకా అయ్యే వేసుకుందాం, మరి ఎవరిని అడుగుతాం, ఎవరిని అడగకూడదు. అడిగితే ఇదేమి నమ్ముకుని ఇలాగ అయిపోతారని సరే ఆ బట్టలు వేసుకుందామని ఆరేసుకున్నాను. బట్టలు అలాగా తాడు మీద అయ్యే వేసుకుందాం. మా వదిన చూసి అయ్యో మా మంగకి మా వాడికి బట్టలు లేనట్టుకుని అయ్యే వేసుకుంటాడు, చాలా రోజులు బట్టి అయ్యే బట్టలు వేసుకుంటాను. ఇస్త్రీ చేసి నేను స్థానికి వెళ్ళి వచ్చే లోపల తలక ధర పెట్టారు. అవి వేసుకున్నాను. అందరూ అడిగారు, భలేగా ఉన్నాయి బట్టలన్నీ, భలే మ్యాచింగ్ ఉన్నాయి అన్నారు. నా ఏం తెలిసి నేను చెప్పాలా, చెప్పుకుంటే ఇంకెలాగో ఉంటుందని చెప్పలే. అలాగా దేవుడికి అలాగా బట్టలతో నడిచాను. మరి తర్వాత ఇప్పుడుకి వచ్చి నేను బట్టలు కొనుక్కోలేదండి. ఎన్ని సంవత్సరాలు అంటే 89 నుంచి 2026 సంవత్సరం వరకు నేను బట్టలే కొనుక్కోలేదు. నా సెల్ఫ్లు నిండు బట్టలు ఉంటాయి, అందరికి ఇచ్చేస్తుంటాను, మళ్ళీ నిండిపోతుంటుంది. అంటే ప్రభువుకి మనం ఇస్తే ఆయన మర్చిపోయినవాడు కాదు. ప్రభువు మనము ఆయనకి ఏదైనా మనం చెయ్యాలనుకుంటే ఆయన మర్చిపోయినవాడు కాదు. గ్లాస్ నీళ్ళు ఇస్తేనే నన్ను మర్చిపోయినవాడు కాడు. అలాంటిది మనం ఏది ఇచ్చినా, మన ఆరోగ్యాన్ని ఇచ్చినా, మన తెలివితేటలు ఇచ్చినా, మన యొక్క హృదయాన్ని ఇచ్చినా, మన యొక్క మనసుని ఇచ్చినా, మన యొక్క ఆలోచన ఇచ్చినా, మన యొక్క మరి బలాన్ని ఇచ్చినా ఆయన వదులుకునేవాడు కాదు, దాని డబ్బలు రెట్టింపు ఇచ్చేవాడు. అలాగా మరి నా జీవితంలో అంతేకాదు, ఒకసారి ఇలా జరిగిందంటే నేను ఒక ఆయనకు 100 రూపాయలు ఇచ్చాను. చర్చిలో వాడికి బెదరికి 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు ఏం చేశాడంటే, అడిగితే ఇవ్వట్లేదు, నాకా డబ్బులు లేవు. ఆ 100 రూపాయలు ఇస్తే నేను ఒక వారం రోజులు ఒక పూట తినేది నేను తినొచ్చు అనుకున్నాను. అయితే అయిపోయింది. ఆయన వచ్చాడు. ఒక అతనికి అలా ఆవిడ డెలివరీకి వచ్చింది, ఆటోకి డబ్బులు లేవని నన్ను 100 రూపాయలు అడిగాడు. 100 రూపాయలు అడిగితే నాకు 100 రూపాయలు కూడా ఒక 10 పైసలు కూడా లేదు. ఆ వ్యక్తి అన్ని ఇచ్చాను కదా, ఆ వ్యక్తి నాకు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చాడు. చెప్పాడు ఆయన వ్యక్తితో, ఆయనకు 100 రూపాయలు ఇచ్చి, ఆయన దగ్గర 100 రూపాయలు ఎందుకు వెళ్ళి ఇప్పుడు ఇచ్చాను అన్నాడు. వెంటనే నా దగ్గరకు వచ్చాడు. నేనేం చేయాలా, ఇచ్చేయాలా. అది ఇస్తే నాకు ఒక వారం రోజులు భోజనంకి వస్తుంది, సంతోషపడ్డాను. ఆయనకి ఏమి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మరి ఇంట్లోంచి మన వెలివేశారు, పంపించారు. ఎందుకంటే మా అంతా హిందూస్. ఇంట్లోంచి చర్చిలోని పడుకునేవాడిని, చర్చిలోనే ఉండేవాడిని, చర్చిలోనే జీవించేవాడిని. ఎవరైనా ఆదివారం నాడే నాకు ఏదైనా దొరికితే భోజనాలు ఆడితే, లేకపోతే ఆ టీ మేగడ వేసుకొని తినేవాడిని. అలా జీవించే కాలంలో మరి 3 రోజులు అయ్యింది. మా మందిరంలో అందరూ అడిగేవారు నన్ను, ఏం తిన్నావాలంటే బిర్యానీ అని.
రోజుకి బిర్యానీ తింటే అరిగిపోతుందంటే రోజు బిర్యానీ తింటున్నా. వాళ్ళకేం తెలుసు ఏ బిర్యానీ? గ్లాస్ నీళ్ళతో లేకపోతే లోట నీళ్ళతో తాగి పడుకున్నవాడిని. ఆ టైంలో 3 రోజులు భోజనం లేదు. భోజనం లేకపోతే ఆ రోజు ఒకరోజు బోరింగ్ దగ్గర తాగాను, ఒకరోజు కొలాయి దగ్గర తాగాను, ఒక దగ్గర ఇంకో పక్క వాళ్ళ దగ్గర నీళ్ళు తీసుకొని తాగాను. అయిపోయింది. 4వ రోజుకి నాలుకి తడబడుతుంది, పేగులు ఆరినట్టు కనిపించింది. అప్పుడు ఏడ్చాను. నాకు ఆహారం కావాలి ప్రభా, నిన్నే అడుగుతున్నాను. నేను ఈరోజే విన్నాను, నువ్వు కాకులతో ఆహారం పంపించావంట. నాకు వాళ్ళ ఆకలేస్తుంది కాబట్టి దేంతో పంపిస్తావో నాకు తెలీదు. నేను అడుగుతప్పుడు మా ఇంట్లో గబ్బిలాయలు ఉండేవి, ఎవరు ఉండేవారు కాదు. చిన్న ఆ పాడైపోయిన ఇల్లే ఇచ్చారు నాకు. అది అందరూ మంచి మంచి ఇల్లు తీసుకున్నారు, నాకు పాడైపోయిన ఇచ్చారు. గబ్బిలాయలు పందికొక్కులు నివసించే ఇల్లు మాట. నేను అనుకున్న దబ్బుని సౌండ్ వచ్చింది, ఈ గబ్బిలం కానీ లేకపోతే పందికొక్కు తినమంటాడేమో అని. ఆకలికి ఏదైనా తిందాము అనుకొని బయలుదేరి చూశాను. చూసేటప్పటికి కొన్ని క్షణానికి మంచి వాసన వస్తుంది. ఆ వాసన చూస్తే బిర్యానీ వాసన వచ్చింది. నేను అన్నాను కదా బిర్యానీ తింటానని, ఆ బిర్యానీ వచ్చింది. అల్లడి బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ. ఎవరు పట్టుకొచ్చారంటే అక్కడ కుక్క ఉంది. ఆ కుక్క పట్టుకొచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగా మరి నాకు దేవుడు సహాయం చేసినప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, వేదనలు ఉన్నప్పుడు, దుఃఖములు ఉన్నప్పుడు ప్రభు నన్నుకు సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాను. భార్య నాతో మరి 2 బాబులు కన్నాం. వాళ్ళిద్దరు బాబులు మరి 2 ఇంజనీరింగ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలరు. అయితే నేను ఆటో వేసు అని ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కనుక మరి ఆటో ఏమీ వేయలేను. మరి నా ప్రభుయే నాకు ప్రతి అవసరం తీస్తున్నాడు, ప్రతి అక్కర తీస్తున్నాడు. నాకు మందులు కావాలన్నా, నాకు టాబ్లెట్లు కావాలన్నా, నన్ను టెస్టులు చేయించుకోవాలన్నా, నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా నేను ఒక్కడనే వెళ్తాను, ఒక్కడనే వస్తాను. అందరూ అడుగుతారు ఎవరు వస్తున్నారంటే, నాతో సజీవుడని దేవుడు వస్తున్నాడు నాతోని అని పెద్ద పెద్ద కేకలు వేస్తాను. ఆయన నన్ను ఎత్తుకుంటున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, నా పరిచర్యలో సాయం చేస్తున్నాడు. చదువు రాకపోయినా వాక్యం మరి కొద్దిగా చెప్పగలిగిన టాలెంట్ కూడా నాకు ఇచ్చాడు దేవుడు. ఈ మాటల్లో మనందరికీ మా గురించి ప్రార్థన చేయండి. మా 2 పిల్లలు మరి వయసుకు వచ్చారు, యవ్వన కాలంకి వచ్చారు, వాళ్ళకి మ్యారేజ్ చేయాలా, మీ అందరూ ప్రార్థన చేస్తారని సెలవు తీసుకున్నాను.